నమస్తే అందరికీ. గ్రామమైనా పట్టణమైనా సిటీ అయినా రాష్ట్రమైనా దేశమైనా ఇంకొక దేశమైనా చాలామంది ఈ ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళి అక్కడ జీవిస్తున్నాము అంటే నువ్వు ఈ ఊరుడివి కాదు, వేరే ఊరుడివి అంటారు. ఈ జిల్లా నుండి వేరే జిల్లాలో చదువు కోసమో బతుకు తెరువు కోసమో ఉంటే నువ్వు ఆ జిల్లా వాడివి ఈ జిల్లా వాడివి అంటావు అక్కడ ఉండే వ్యక్తి. అలాగే రాష్ట్రాలు దాటినా దేశాలు దాటినా కూడా దేశాలు దాటిన తర్వాత పౌరసత్వం అనేది దాదాపు కొన్ని ఏండ్లు అక్కడ ఉంటే పౌరసత్వం ఇచ్చేదానికి, లేదంటే అక్కడ పుట్టిన బిడ్డలకు మాత్రమే పౌరసత్వం ఏర్పాటు చేసేదానికి కొన్ని ప్రభుత్వాలు ఉంటాయి. అలాగే ప్రతి ఏరియా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏలూరోడు, వేరే దేశస్థుడు, వేరే రాష్ట్రమోడు, వేరే జిల్లావాడు, వేరే గ్రామం వాడు అని ఏ విధంగా అయితే ఈ బంధాలు విడదీసుకొని ఉన్నాయో అలాగే ఈ రోజు కూడా భారతదేశంలో ప్రజల్లో నేటికి కూడా ఏ విధంగా అయితే వేరే ఊరుడు వేరే రాష్ట్రమోడు ఇంకొక రాష్ట్రమోడు వచ్చి మన ఏరియాలో బతుకుతాడు అని మనం అనుకుంటున్నాం. అలాగే వేరే రాష్ట్రం వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే వ్యక్తుల్లో, తెలంగాణలో ఉండే వ్యక్తుల్లో వేరే రాష్ట్రాల వాళ్ళు అని అంటానే ఉంటారు, అనకుండా ఎవరు ఉండరు. అలాగే ఇలాంటి విధానాలన్నీ కలబోసుకుంటే దేశం ఒకటే, కానీ దేశ సంపద ప్రతి ఒక్క రాష్ట్రానికి, ప్రతి ఒక్క జిల్లాకు, ప్రతి ఒక్క గ్రామానికి చెందాల్సిందే. ఇది గట్టి పునాదులు వేయాల్సింది భారత ప్రభుత్వం. ఈ భారత ప్రభుత్వము ఎక్కడికక్కడికి ఈ జనాలను కట్టడి చేసే విధంగా లేదు. ఎందుకు ఈ జనాలను కట్టడి చేయలేకపోతుంది అంటే ఆర్థిక మూలాలు గ్రామస్థాయి వరకు వెళ్ళడం లేదు. గ్రామంలో ఉండే కేంద్ర ప్రభుత్వాల నిధులు గ్రామం వచ్చే లోపల చాలా వరకు ఇంత సరుకు కేంద్రం ఢిల్లీ నుంచి పంపిస్తే అది చిన్నగా రాష్ట్రాలు దాటుకుంటూ రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చే లోపల అంత అవుతుంది. ఈ అంత ఒక చిన్న సైజు ఒక ఆర్థిక వ్యవస్థ గ్రామంలో ఏ పనులు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి అంటారు, కానీ కేంద్ర ప్రభుత్వంలో నిధులు అక్కడ కనపడవు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్రము ప్రాంతీయ పార్టీ అయినా, రాష్ట్ర పార్టీ అయినా, కేంద్ర పార్టీ అయినా ఏదైనా కానీ ఈ పార్టీ విధానాల అధికార విధానంలో భాగంగా ఎక్కడ ఏ పనులు జరగాల, ప్రజలకు మౌలిక వసతులు కల్పించే విధంగా ఎటుపక్క నుంచి ఎటుపక్కకు సహాయ సహకారాలు అందించాలన్నా కూడా రాష్ట్రంలో బడ్జెట్ విధానాలు ఇబ్బంది, కేంద్రంలో బడ్జెట్ బలోపేతమైన విధానాలు ఎక్కువ. కానీ కేంద్రము కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమవుతుంది.